హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. నైట్ ఒమాన్లో సోహార్లో ఫైర్ వర్క్స్ జరిగింది. ఎంత బాగుందంటే అసలు ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ January 11th ఆక్సిజన్ డేని జరుపుకుంటుంది ఒమాన్. 2020లో హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ కింగ్గా సింహాసనాన్ని అధిరోహించిన రోజు అనమాట. సో దాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది ఫైర్ వర్క్స్ కూడా. అండ్ సాటర్డే వచ్చిందనమాట Jan 11th. సో సండే హాలిడే ఇచ్చారు. యాక్చువల్గా వీళ్ళు జనాల గురించి బాగా ఆలోచిస్తారండి. వీకెండ్ కలిసి వచ్చేలాగా అనమాట. 3 days కలిసి వచ్చింది కదా, నేషనల్ డే హాలిడేస్ కూడా ఇలాగే ఇస్తూ ఉంటారు. అంటే దాన్ని చూసుకొని జనాలకి ఎలా యూజ్ అవుతుందో అలాగే చూసుకొని ఇస్తూ ఉంటారనమాట. అంటే వీకెండ్ కలిసి వచ్చేలాగానే ఎక్కువ రోజులు కలిసి వచ్చేలా ఇస్తారు. బాగా అనిపిస్తుంటుంది. చూడండి మీకు ఎలా అనిపించిందో ఫైర్ వర్క్స్. చాలా బాగుందండి. మేము అనుకుంటున్నాం ఈ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే బాగుంటుంది అని. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ వచ్చారు. మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట. కలర్ఫుల్గా చాలా డిఫరెంట్ థీమ్స్ అనమాట. డైరెక్ట్గా చూస్తుంటే ఐదు నక్షత్రాలు ఇలా వచ్చి మన మీద పడుతున్నంత ఫీల్ వచ్చింది. చాలా బాగుండింది. నార్మల్గా ఒమన్లో ఫైర్ వర్క్స్ ఇవి అలో చేయరు. ఓన్లీ గవర్నమెంటే చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు నేషనల్ డే రోజు, ఇలా ఆక్సిజన్ డే రోజు, ఇలా గవర్నమెంటే ఫైర్ వర్క్స్ చేస్తూ ఉంటుంది. మొత్తం జనాలంతా ఇక్కడికి వచ్చేసి చూస్తారనమాట. కానీ చాలా బాగా చేస్తారండి. లాస్ట్ నేషనల్ డేకి నేను మిస్ అయ్యాను, ఫైర్ వర్క్స్ చూడలేకపోయాను. ఏదో కిషోర్కి కొంచెం వర్క్ ఉండి చూడడం కుదరలేదనమాట. బట్ ఈరోజు మాత్రం మిస్ అవ్వలేదు. ఇక్కడ ప్రజలు కూడా కింగ్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. అంతే కదా మరి, గవర్నమెంట్ వీళ్ళ గురించి అంత ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళు కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఈవెన్ చిన్న హాలిడే గురించి కూడా వాళ్ళు అంతగా ఆలోచించి జనాలకి యూజ్ అయ్యేలాగా, వీకెండ్ కలిసి వచ్చేలాగా ఇస్తున్నారు. చూడండి, చిన్న విషయంలోనే అంత థింక్ చేస్తున్నారంటే ఇంకా ప్రతి దానిలో అలాగే ఉంటుంది కదా. చాలా సపోర్ట్ ఉంటుంది ఒమానీస్కి. అండ్ చాలా పీస్ఫుల్ కంట్రీ అబ్బా. చూడండి, అనుకుంటూ ఉన్నాం లైట్స్ ఆఫ్ చేస్తే బాగుండు అని, ఆఫ్ చేసేసారు. లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది కదా. ఇటువైపు నుంచి అండ్ బిల్డింగ్కి అటువైపు నుంచి కూడా వ్యూ ఉంది, బాగుంది. అటువైపు ఇంకా బాగుండొచ్చు, మేబీ కింద స్టార్టింగ్ నుంచి కనిపిస్తూ ఉండుండొచ్చు. ఇక్కడ మా వాళ్ళంతా నిలబడి ఉన్నారు. క్రౌడ్ చాలా ఎక్కువ వచ్చింది.
ఎస్ ఎస్. నేషనల్ డేకి మస్కట్లో చేస్తారండి. ఒక హాఫ్ అన్ అవర్ చేస్తారు. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను లాస్ట్ ఇయర్ చూసాను కానీ ఈ ఇయర్ చూడలేదు. లాస్ట్ ఇయర్ మన ఛానల్ లేదు కదా. ఎలా అనిపిస్తుంది? ఎంజాయ్ చేస్తున్నారా? చూడండి, వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది. మీకు ఫైర్ వర్క్స్ ఇష్టం అయితే కనుక అస్సలు స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. ఒక 10 మినిట్స్ చాలా రిలాక్సింగ్గా అనిపించిందండి. చాలా బాగుంది. ఆ లైటింగ్ అస్సలు ఆ ఫీల్ బాగుంది. ఐ ఫీస్టే. ఇంతగా జరుగుతున్నప్పుడు ఫొటోస్ మస్ట్ కదా. సో పోజులు ఇస్తున్నాం అనమాట. అందరం ఫొటోస్ తీసుకున్నాము. మా ఫ్రెండ్ వచ్చి ఫోటో తీసుకుందాం అని చెప్పేంత వరకు నేను అసలు ఫోటో గురించి పట్టించుకోకుండా వీడియో తీస్తూనే ఉన్నానండి. ఎంత డెడికేషనో చూడండి. తనే నా పక్కన ఉంది కదా కీర్తి, తను వచ్చి ఫోటో తీస్తానని చెప్పేంత వరకు ఫోటో అన్న ఐడియా కూడా రాలేదు నాకు. నిలబడి ఉండే వాళ్ళంతా మన బ్యాచే.
ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? ఫైర్ వర్క్స్ మీరు కూడా ఎంజాయ్ చేశారా మాలాగానే? మేమైతే చిన్నపిల్లల్లాగా చాలా ఎంజాయ్ చేసామండి. చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళే బాగా ఎంజాయ్ చేశారేమో. పెద్దవాళ్ళంతా చిన్నపిల్లలు అయిపోయారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు ఒక్కరే చూసి ఎంజాయ్ చేస్తే ఎలా? మీ ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి.